రేపటితో ముగియనుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి 2 రోజులే ఉండడంతో అధికార కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. నేడు రేపు అన్ని బూత్లలో పీసీసీ విస్తృత ప్రచారం చేయనుంది. రేపు అన్ని డివిజన్లలో కాంగ్రెస్ నేతలు బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. అభివృద్ధి, సంక్షేమం అజెండాగా ఓట్లు అడుగుతున్నారు హస్తం పార్టీ నేతలు. కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి సంబంధించి పూర్తి వివరాలు అందిస్తారు. యూసఫ్ గూడ నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ రాకేష్. చెప్పండి, ఈ ఉప ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి. అదే స్థాయిలో ప్రచారం కూడా చేసింది. అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేస్తున్న విమర్శలు కూడా మనం చూస్తున్నాం. ఎలా ఎదుర్కొంటోంది? జనం పల్స్ ఎట్లా ఉంది రాకేష్? ఎస్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారానికి కేవలం 27 గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ 27 గంటలను చాలా చాకచక్యంగా వాడుకోవాలని అధికార కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఇందుకోసం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉంది. ఈ 2 నెలలు చేసిన ప్రచారం ఒక ఎత్తు, ఈ చివరి 25 గంటలు చేయడం ఒక ఎత్తు అనే ఉద్దేశంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా డివిజన్ అంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం ప్రచార శైలిని పిసిసి చీఫ్ అలాగే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ పార్టీకి నష్టం జరుగుతూ ఉంది, ఎక్కడ ఆ ప్రచారంలో కొంత లోపం ఉందనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేస్తూ పార్టీ నేతలను అలర్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు సీఎం కూడా పై స్థాయిలో మానిటరింగ్ చేయడంతో నేతలందరూ కూడా అలర్ట్గా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అభివృద్ధి, సంక్షేమం అనే 2 అంశాల ఎజెండాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. దాదాపుగా 150 కోట్ల పైగా గత 2-3 నెలలుగా కూడా జూబ్లీహిల్స్లో అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో అవి చెప్తూనే భవిష్యత్తులో మేము గెలిచిన తర్వాత ఏం చేస్తామనే విషయాలు కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్, బీజేపీ విమర్శలు కూడా కౌంటర్ ఇస్తూ ఉంది. ముఖ్యంగా నవీన్ యాదవ్ కుటుంబం రౌడీ అనే అంశాన్ని బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్ అటాక్ చేస్తూ ఉంది. పేదలకు న్యాయం చేస్తే రౌడీ ఎలా అవుతారంటూ కూడా కాంగ్రెస్ ఎదురు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దీంతోపాటు బీజేపీ బీఆర్ఎస్కు సహకరిస్తూ ఉంది. బీజేపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా బీఆర్ఎస్కు డైవర్ట్ చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే మిగతా నేతలపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. దీనికి కిషన్ రెడ్డి కూడా స్పందించారు. అయితే 2 కీలక అంశాలు కాంగ్రెస్ పార్టీ ఇందులో కీ రోల్గా తీసుకుంటుంది. ఒకటి, మైనారిటీ ఓటు బ్యాంకు మేజర్గా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళే విధంగా కూడా ప్రచార వ్యూహాన్ని పెంచింది. ఎట్ ది సేమ్ టైము బీజేపీ ఓట్ బ్యాంకు బీజేపీకి పడితే నష్టం లేదు, కానీ బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకి నష్టం అనే అంచనాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీని అటాక్ స్టార్ట్ చేస్తూ ఉంది. బీజేపీ పైన విమర్శలు ఎక్కువ పెడతా ఉన్న నేపథ్యంలో బీజేపీ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ షిఫ్ట్ కాకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ప్రచార వ్యూహంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు రేపు మొత్తం కూడా ప్రచార వ్యూహాన్ని అయితే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్తూ ఉంది. రేపు అన్ని డివిజన్లలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు బైక్ ర్యాలీలు చేయబోతున్నారు. గెలుపు వేవ్ను క్రియేట్ చేసే విధంగా కూడా ఈ ప్రచారం ఉండేవారనేది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే మొత్తం కూడా డివిజన్లలో కూడా సంబంధించి కాంగ్రెస్ నేతల ప్రచారాన్ని ఓరెత్తిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలోకి సంబంధించి ఎక్కడైతే కాంగ్రెస్ రైట్ రాకేష్